వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరోసారి ప్రధాని మోడీని ప్రశంసించారు. ఫార్ములా ఈపై ఎన్నిసార్లు విచారణకు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా కేటీఆర్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. విజయవాడ హైదరాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. కల్లు సీసాలో కట్లపాము కలకలం, కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు. ఇక వివరాలకు వెళ్తే, దీక్షిత్ కేడం డీసీపీ జోన్ 9 ముంబై పోలీసులు ఇలా అన్నారు. నిన్న రాత్రి నిందితులు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించడానికి ఫైర్ ఎస్కేప్ మెట్ల దారిని ఉపయోగించారు. ఇది తోపిడీ ప్రయత్నంగా కనిపిస్తుంది. మేము అరెస్ట్ చేయడానికి నిందితుల కోసం 10 బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు. एक्टर के घर पे गया था, ऐसा इन्वेस्टिगेशन में पता चला है कि फायर एस्केप का यूज करके उनके घर पे गया था, ये भी पता चला है। अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था, ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है। एक्यूज को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल ये हम आपसे डिस्क्लोज कर पाएंगे। एक एक्यूज आइडेंटिफाई हो चुका है, स्टेयरकेस का यूज किया था, ये पता चला है। एक्यूज को अरेस्ट करने के लिए टीम फील्ड पर है, 10 डिटेक्शन टीम्स हैं जो अलग अलग डायरेक्शन में काम कर रही है। एक एक्यूज है, वो एक्यूज की मूवमेंट उस अपार्टमेंट में कल रात में ये इंसिडेंट के समय पे देखी गई है और उस दिशा में इन्वेस्टिगेशन चल रहा है. మహబూబాద్ పట్టణంలోని పెరుమండ్ల జగన్నాథం భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాసుల ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకత్వం పార్టీ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో బీజేపీ రాజకీయ స్వార్థం, అధికార దాహం కోసం దేశ ప్రజలను, ముఖ్యంగా యువతను మతమ్మతులో ముంచుతూ అధికారం చేపడుతూ ప్రజలను గత 11 సంవత్సరాలుగా దేశంలో స్వార్థ రాజకీయాలు చేస్తుంది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేకుండా పోతుందని, దేశంలో ఇల్లు లేకుండా కనీసం పూట గడవని పరిస్థితిలో ప్రజలు జీవిస్తున్నారు అని, పట్టించుకోకుండా ప్రధానమంత్రి కేవలం అధికారం కోసమే తాతలాడుతున్నారని, దీనికి ఉదాహరణగా బీజేపీ మతోన్మాద మణిపూర్ సంఘటన చెప్పుకోవచ్చని చెప్పారు. ఇటువంటి వాటిని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీ మతోన్మాద రాజకీయానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలలో చర్చించుకొని ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గునిగంటి రాజన్న, ఆకుల రాజు, పట్టణ కార్యదర్శి సీతారాం నాయక్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ నిర్మాణ బాధ్యులు వివి రాఘవులు గారు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కార్మికోద్యమ నేత, రాష్ట్ర కార్మికోద్యమ నేత చుక్కా రామయ్య గారు, చుక్కా రాములు గారు, తదితర రాష్ట్ర నాయకత్వం అంతా ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. వేలాదిగా పార్టీ శ్రేణులు పాల్గొంటాయి. కాబట్టి ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా సిపిఎం ఈ మహాసభల విజయవంతం అంటే ప్రజా సమస్యల ప్రజా కోసం చేసేటువంటి పోరాటాలు ఉధృతం చేయటం, అందుకోసం ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిపిఐఎం రాష్ట్ర మహాసభలను, సిపిఐఎం 4వ రాష్ట్ర మహాసభలను, సిపిఐఎం 4వ రాష్ట్ర మహాసభలను, సిపిఐఎం 4వ రాష్ట్ర మహాసభలను జిల్లాలే ఎర్ర జెండా, ఎర్ర జెండా.
మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని పంచాహిక దీక్షతో 7 రోజుల పాటు నిర్వహించబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన గురువారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించబడ్డాయి. తర్వాత శ్రీ స్వామివారి యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామివారికి ప్రత్యేక పూజాదికలు జరిపించబడ్డాయి. అనంతరం పూర్ణహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం, మహాదాశీర్వచనం జరిపించబడ్డాయి. పూర్ణహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నరికేలాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ పూర్ణహుతి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అనంతరం వసంతోత్సవం జరిపించబడింది. వసంతోత్సవం తర్వాత చండీశ్వర స్వామికి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా అవబృంద స్నానం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు, ప్రధాన అర్చకులు, స్థానార్చకులు, అధ్యాపక వేద పండితులు, అర్చక స్వాములు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి సీతక్క గురుకులాల ప్రిన్సిపల్ సిబ్బందితో సమావేశం కావడం సంతోషంగా ఉంది. ప్రతి విద్యా సంవత్సరంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. గురుకులాల్లో 10 ఏళ్లుగా పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్నాం. పిల్లలే ఈ దేశ భవిష్యత్తు, వారి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. తోటమాలి మొక్కలను ఎలా జాగ్రత్తగా సంరక్షిస్తారో అదే రకంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని తొలి ప్రధాని నెహ్రూ చెప్పేవారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది. ఆ భవిష్యత్తు టీచర్లు, ప్రిన్సిపల్స్ మీద ఉంది. కొందరు వ్యక్తిగత స్వార్థంతో గురుకులాల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. తామున్నప్పుడే గురుకులాలు గొప్పగా ఉన్నట్లు భ్రమలు కల్పిస్తున్నారు. హాస్టల్ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ములుగులో ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో 4 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. నేను నిత్యం విద్యార్థిని LB, LLM
PhD పూర్తి చేశాను. మరో PG కోర్సు చేసేందుకు సిద్ధమవుతున్నాను. హాస్టల్ జీవితం ఆనందదాయకం. హాస్టల్లో అందించే ఫుడ్ సొంత కుటుంబాన్ని గుర్తు చేయాలి. మీరు విధి కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సీతక్క అన్నారు. ₹1,500 కోట్ల విలువైన 85 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రైవేట్ కంపెనీ కట్టుబెట్టాడు. కావాలంటే కేంద్రం దగ్గర తాకట్టు పెట్టుకోవాలి, కానీ రేవంత్ రెడ్డి భూమిని ప్రైవేట్ కంపెనీకి ఎలా ఇచ్చారు అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. 1200 నుంచి 1500 కోట్ల రూపాయల విలువైనటువంటి 85 ఎకరాల బిలా దాఖల్ భూమి. ఈ భూమి ఎవరిది కాదు. భూమి అంటే కోకాపేటలో కేసీఆర్ అమ్మినట్టు నువ్వు కూడా అమ్ము రేవంత్ రెడ్డి. పైసలు లేవు కదా రైతు భరోసాకి. మొన్ననే 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర. గట్ల చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లా ఇస్తావు? లేదు నిజంగా మీది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ చేసిన కాడ ఏదో చెప్పినావు కదా, మేము పేదోళ్ళ కోసం 140 ఏళ్ళ కోసం కష్టపడ్డామని. అగో 3 తరాలుగా భూమిని అమ్ముకున్న గిరిజన బిడ్డలకి పట్టాలిప్పి ముఖ్యమంత్రి చేతనైతే పైసలున్న నీ మంత్రులు పోలీసు వాళ్ళకి చెప్పి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా 3 రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే వెర్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి గారు? ఏ మంత్రి కబ్జా చేస్తున్నాడు? ఏ మంత్రి ఆ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు? ఎందుకు బిలా దాఖలా భూమి వేరే వాళ్ళ పేరు మీదకి పోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. పుష్ప 2 సినిమా రీలోడెడ్ వెర్షన్ను ఈ రోజు నుండే సినిమా థియేటర్లో ప్రదర్శిస్తున్నారు. ఈ రీలోడెడ్ వెర్షన్లో కొత్తగా ఇన్స్ట్రక్షన్స్ సన్నివేశం గురించి స్పష్టతనిచ్చింది. రామేశ్వరం సెట్ సీను పొడిగించారని, సిండికేట్ మీటింగ్ దృశ్యం, జపనీస్ మీటింగ్ దృశ్యం మరియు జాలిరెడ్డి సన్నివేశాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 5, 20, 21, 37 వార్డులలో 80 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయా వార్డులలో భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్, కమిషనర్ చిరంజీవి, స్థానిక కౌన్సిలర్లు గుగిల హరీష్, అల్లె గంగాసాగర్, అనుమల్ల కృష్ణహరి, ఏఈ అనిల్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణంలోని 5వ వార్డు ఇంకా బైపాస్ రోడ్ ఆత్మరామ్ ఫంక్షన్ నుండి ఇక్కడ అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళే రహదారిలో భూపూజ కార్యక్రమానికి నాతో పాటు చేసిన సోదరి గౌరవ మున్సిపల్ చైర్మన్ జ్యోతి గారికి, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, కౌన్సిలర్ హరీష్ గారికి, వివిధ వార్డులు చేసిన కౌన్సిలర్లకు, నాయకులకు, ఈ ప్రాంత పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, మున్సిపల్ ఇంజనీరింగ్ మరియు వివిధ శాఖల అధికారులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఉదయం ఇక్కడ అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళే దారికి మనం ప్రారంభ కార్యక్రమం చేసుకుంటున్నాం. సీసీ రోడ్ అదేవిధంగా మరి మోతి చెరువును రక్షించుకోవాలనే ఆలోచనతోటి స్వచ్ఛ భారత్ మిషన్ కింద 2,80,00,000 రూపాయలు ఇప్పటికే మంజూరు అయినాయని చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ అది ఏ విధంగా చేయాలి, ఎంత బాగా చేయాలన్నా కానీ ఈ ప్రాంత ప్రజల సహకారం అవసరం. 4వ వార్డు కావచ్చు, 5వ వార్డు కావచ్చు, 6, 7, 8, 9 ఈ 9 వార్డుల పట్టణంలో ఈరోజు ఇప్పుడే 5వ వార్డు అంటే మన బైపాస్ రోడ్ కాపక్కనే కావచ్చు, 21వ వార్డు,
తర్వాత 20వ వార్డు మన మార్కండేయ గుడి దగ్గర, తర్వాత మన 37వ వార్డు వంజర సంఘం ఉంటుంది కృష్ణనగర్లో. ఈ 4 చోట్ల కలిపి 80 లక్షలతోటి వివిధ అభివృద్ధి పనులు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. నేను పదే చెప్పిన, అది ప్రజలు కూడా ఒప్పుకున్నాం. అందుకే నన్ను మరోసారి గెలిపించారు, లేకపోతే ఎట్లా వాటి ఎట్లా గెలిపిస్తారు చెప్పిన ఇంతకుముందే. రాజకీయంగా కొన్ని ఒడిదొడుకులు ఉన్నా కానీ ఇప్పేసరికి మాత్రం డబ్బాలలో ఉంటుంది, అట్లనే గెలిచాను. ఈ ప్రాంతం కూడా నాకు మంచి మెజారిటీ ఇచ్చింది. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. మరొకసారి ఈ సందర్భంలో ఈ మోతి చెరువు పరిరక్షించుకోవడానికి ఆ పరివాహక ప్రాంతంలోని దరూరు వాగంటారా, కిందికైతే గోవిందపల్లి వాగంటారా, దాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకొని రక్షించుకుంటేనే రేపటి నాడు భావి తరాలకు ఈ ప్రాంతంలో ఉండే పరిస్థితి ఉంటుంది. లేకుంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తూ, మరి అభివృద్ధి పనులు అంటే ఇది నిరంతర ప్రక్రియ. ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలుగుతాం. జగిత్యాల మున్సిపల్ మళ్ళీ మన గలీజ్ అంతా పోతే ఎట్లా, కానీ అవి కూడా సాలేటట్లేదు. మన ముఖ్యమంత్రి, మన మున్సిపల్ మంత్రి గారు మళ్ళీ ఎంపీ గారికి చెప్పిన ఇవన్నీ కూడా కొంచెం మనం ఎక్కువ చేయాలని చెప్పి. ఇది ఒక్కనాటి కార్యక్రమం కాదు. కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటుంది చెరువులు మంచి ఉంచాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ స్థానికంగా మళ్ళీ మనము ఎప్పటికప్పుడు పనిచేసుకున్నప్పుడే మనకు అవన్నీ కూడా బాగుతాయి. ఆ రకంగా మనం ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తున్న సందర్భంలో మా తోటి ఆడబిడ్డలు కూడా సహకరించాలి. తడి చెత్త పొడి చెత్త వేరే. నేనొక వెంకట పెద్ద అధికారి, ఇప్పుడు రాజకీయ నాయకుడు ఆంధ్రాలో లక్ష్మీనారాయణ గారు ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు ఏం చేయాలని చెప్పి ఒక ఫోటో పెట్టాడు. అంత పెద్ద ఆయనకు అంత చిన్న ఈ పాల ప్యాకెట్ నీళ్ళ ప్యాకెట్ అవి కూడా మన మంచిలు లేవో అవో పెద్ద ప్లాస్టిక్ వచ్చినప్పుడు అలా జమ చేసి మూత పెట్టి ఒకదిక్కిస్తే మన సఫాయానికి మంచిగా అవుతుంది. లేకపోతే మనం ఆ ప్లాస్టిక్ దాంట్లో పొడుగుడు గుర్రలు షాపత్త నీళ్ళు అంటే వేసిస్తే అది కరగది, మురగది, కాలది. ఆడ గుట్టలు తయారవుతుంది. మరి ఎక్కడైతుంది? డంపింగ్ యార్డ్ నల్లగుట్ట కాడ పెట్టనీయకపోయారు, ఆడికెళ్ళి తీసుకపోతే అక్కడ నరసింగాపురం ఆ గుట్టలలో నూకపల్లి దగ్గర పెడతాయి. ఆడికి ఎవరు పోతారు? ఈ వాడకట్టుకెళ్ళి 120 కుటుంబాలు పోబోతున్నాయి. పేదవాళ్ళు, నాకు తెలిసిన నా చుట్టాలు ఎవరు లేరు. 120 కుటుంబాలు అంటే ఇంటికి 3 నుంచి 4 ఖచ్చితంగా ఉంటారంటే 500 మంది పోతారు. ఈ 500 పెట్టే విధంగా నన్ను అడ్డగిస్తూ రకరకాలుగా చేస్తున్నప్పుడు మీ అందరు అండ కావాలి. ఎట్లయితే ఇప్పుడు వచ్చినప్పుడు మా ఆడబిడ్డలు, పెద్దలు, యువత, ఈ ప్రాంత నాయకులు ఎట్లయితే అండగా నిలుస్తున్నారో ఎక్కడైనా మీ అండ ఉంటే తప్పకుండా రాబోయే రోజులలో ఈ జగిత్యాల పట్టణ అభివృద్ధి దాంట్లో భాగంగా ఇంకా హాస్పిటల్ బాగా చేయాల్సిన అవసరం ఉన్నది, స్కూల్ బాగా చేయాల్సిన అవసరం ఉన్నది, చెరువులు బాగా చేయాల్సిన అవసరం ఉంది, రోడ్లు చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నింటిలో అందరు సహకారం కావాలని చెప్పి మీడియా ద్వారా జగిత్యాల ప్రజలందరూ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగిని యాదమ్మకు ఆర్థిక సహాయం అందించిన మల్కాజ్గిరి పోలీసులు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో 6 జనవరి 2025 నాడు తత్తరి ఆంజనేయులు అనే వ్యక్తి తాను నడుపుతున్నటువంటి పానీపూరి బండికి ప్రమాదవశత్తు కరెంట్ షాక్ తగలడం వల్ల మరణించాడు. ఆంజనేయులు భార్య యాదమ్మ పోలీస్ స్టేషన్లో అవుట్సోర్సింగ్లో పనిచేస్తుండడం వలన ఆమెకు అండగా నిలవాలని పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అందరం కలిసి ఆమెకు 1,06,000 రూపాయలు అందించడం జరిగింది. జంగామ జిల్లా లింగాలగన్పురం మండల కేంద్రంలో కుర్మ సంఘం మండల అధ్యక్షుడు బండ చంద్రమౌళి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలేలతో కలిసి మండల కుర్మ సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచరాములు, సేవెల్లి సంపత్, చౌదరపల్లి శేఖర్, బల్దే సిద్ధిలింగం, ఓశెట్టి సంపత్, చౌదరపల్లి విజయభాస్కర్, గవ్వల మలేశం, కుర్మ సంఘం కులస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కుర్మ నాయకత్వం
తలెత్తుకొని ధైర్యంగా వస్తుందనే విశ్వాసం నాకుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికొప్పటిగా తప్పులు చేశారు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి కంటే ఎక్కువ అవినీతి జరిగింది. అవినీతి కేంద్రీకృతమై ఆ అవినీతిని చేసిన వాళ్ళందరూ ఈరోజు ఏ రకమైన కేసులు ఎదుర్కొంటున్నారో కూడా మనందరం చూస్తున్నాం. అంటే ఒకటే, మీ అందరి సహకార ప్రభుత్వం ఉంటేనే ఈ కార్యక్రమాలను కూడా నెరవేర్చడానికి ఈ నెల జనవరి 26వ తారీఖు నుండి మరి పేద ప్రజలందరికీ రేషన్ కార్డ్స్ విడతగా ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈజీఎస్ కార్డ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో 20 రోజులకు తగ్గకుండా పనిచేసి కూలిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు మొదటి విడతగా 6,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఆ రకంగా చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ డబ్బులు వాళ్ళ నడుము చుట్టే ఉంటాయి, వేరే దగ్గర ఉంటాయి. చక్కగా ముళ్ళంతా కూడా నడుముకే ఉంటుంది. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో కాస్తో కూస్తో ఆర్థికంగా నిలదొక్కున్న కులం ఏదన్నా ఉన్నదంటే అది కుర్మ కులం అని చెప్పడంలో కూడా నాకు ఎలాంటి సందేహం లేదు. నేను ఒక ఊర్లో అడిగాను, మీ ఊర్లో నాకు క్యాష్ కావాలంటే ఎంత దొరుకుతుంది అంటే, నీకు ఎన్ని కావాలని అడిగి, నాకు ఒక 50 లక్షలు 50 లక్షలు ఇస్తారు, ₹1,00,000 అని సాయంకాలం వరకు ఇస్తాను. నేనే పరిసర అయిపోయాను. జానకిపురం అనే ఒక ఊరు ఉంటుందండి, మా ధర్మసాగర్ మండలం జానకిపురం. అంత యాదవులు ఉంటారు. ప్రతి ఇంటికి 2 ట్రాక్టర్లు ఉంటాయి. 5 ఇండ్ల కలిపి ఒక హార్వెస్టర్ ఉంటుంది. వాళ్ళని చూసి నేనే ఆశ్చర్యపోతే, ఎన్ని డబ్బులు కావాలి సార్, మీకు ₹1,00,000 ఇస్తాము, తర్వాత గెలిచిన తర్వాత మాకు ఇవ్వండి అన్నారు. అంత ఆర్థికంగా వాళ్ళ యాదవులు కానీ కుటుంబాలు కానీ నిలదొక్కునే పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం మీ కష్టం, మీ నిబద్ధత అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. చెడు అలవాట్లకు వెళ్ళకండి. కుల బాంధవుల యొక్క అభివృద్ధి విషయంలో కానీ రాజకీయ అవకాశాల విషయంలో కానీ మన మండలంలో కావాల్సిన కమ్యూనిటీ హాల్స్ విషయంలో కానీ ఎప్పుడు కూడా మీరు అడిగినంత ఇవ్వలేకున్నా నేను మీ వాటా ప్రకారం ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ, రేపు ఈ మండలంలో కానీ ఈ జిల్లాలో కానీ రిజర్వేషన్లు ఏ రకంగా వస్తాయో తెలియని పరిస్థితుల్లో మాట చెప్పడం మంచిది కాదు. కాబట్టి ఒకవేళ రిజర్వేషన్లు మీకు అనుకూలంగా వచ్చినట్లయితే తప్పకుండా ప్రాధాన్యత నేను మీకు ఇస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు. నాగర్ కర్నూల్ బిజ్నేపల్లి మండలం లట్టుపల్లిలో వ్యక్తి కల్లు తాగుతుండగా సీసాలో కనిపించిన కట్లపాము పిల్ల వెంటనే సీసాను పడివేయడంతో తప్పిన ప్రాణాభయం. ఈ ఘటనతో ఆగ్రహం చెంది కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు మనది వేరే ఆటదండి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.